ఎక్కడో పుట్టినాయని మీరు ఎందుకు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారని చాలా మంది అంటా ఉన్నారు. వేద ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆకాశంలో సూర్యుడు ఎలాగైతే ఒక్కడే ఉన్నాడో అలాగే భూమి మీద ఉన్నటువంటి అన్ని జనాంగాలకి కూడా దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆది సంభూతుని యందు విశ్వాసం ఉంచండి. వేద ప్రవచనాలను నెరవేర్చడానికే ఆయన భూమికి నడిబొడ్డు అనే ప్రాంతంలో పుట్టాడు. ఆ యొక్క సంబరాలను మరి మీ ప్రాంతంలో మీకు సమీపంలో మరి ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర జరపడం జరుగుతూ ఉంది. రేపు సాయంత్రము మరి 6 గంటల కల్లా మీరందరూ కూడా రండి. ఆ యొక్క క్రిస్మస్ యొక్క దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈ లోకంలోనూ అలాగే యుగయుగాలు ఉండే పైలోకంలో కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట మీ అందరి కోసం ప్రార్థన చేస్తాము. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, జీవాధిపతి అయిన మా గొప్ప దేవ, ఈ ప్రాంత వాసులందరూ ఎంతో చక్కగా మేము ఇచ్చిన పాంప్లెట్స్ని కరపత్రాలు తీసుకున్నారు. వారందరినీ మీరు దీవించండి ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబాన్ని, వ్యాపార ఉద్యోగ పాడి పంటలను సమస్తమును మీరు ఆశీర్వదించండి. అలాగే యేసయ్య, రేపు సాయంత్రం జరుగుతున్న క్రిస్మస్ కూడికకు కూడా వీళ్ళందరూ రావడానికి సహాయం చేయండి. వీరందరూ ఈ లోకంలో బాగుండాలి. అలాగే చనిపోయిన తర్వాత యుగయుగాలు నీ ఉండే ఆ యొక్క స్వర్గలోకంలో పరలోకంలో ఆనందముగా అక్కడ కూడా ఉండునట్లుగా వీరందరినీ నాయన మీరే దర్శించమని, మీ రక్షణ ఆనందములతో నింపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.